హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ప్రజెంట్ అయితే నేను షాద్నగర్ వచ్చా. షాద్నగర్లో ఒక మర్డర్ జరిగింది. ఒక 6 సంవత్సరాలు ఉన్న ఒక బాబుని అతి దారుణంగా ఒక బండరాడు తీసుకుని కొట్టి చంపేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. అయితే ఇక్కడ ఇదే స్పాట్లో అతన్ని చంపేశారని కూడా చెప్తున్నారు. అలాగే చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిందితుడు, అతని పేరు ఎల్లయ్య. అతను కూడా అదే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చెప్తున్నారు. అయితే ఆ ఎల్లయ్య కొన్ని పందుల్ని దొంగలించడం ఆ బాలుడు చూశాడని చెప్పేసి అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి బండరాడుతో కొట్టి చంపేశాడు. అతన్ని చంపేస్తున్నప్పుడు వేరే కొంతమంది వ్యక్తులు చూశారు. ఆ వ్యక్తులు చెప్పిన సాక్ష్యాధారాల ప్రకారమే అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తం నేను పూర్తిగా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ప్రజెంట్ అయితే ఎవరైతే కట్టప్ప ఫ్యామిలీ ఉందో, చనిపోయాడు కట్టప్ప, అతనికి 6 సంవత్సరాలు. మొత్తం అతన్ని ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్కి పోస్ట్ మార్టానికి అయితే తరలించారు. అయితే ఒకసారి, అంటే ఇక్కడే జరిగింది, ఇదే స్పాట్లో జరిగింది అంటున్నారు. ఒకసారి మనం చూద్దాం అసలు నిజంగానే అతను తీసుకొచ్చి ఇక్కడ అబ్బాయిని హతమార్చాడా, లేదంటే ఏదన్నా కావాలని బ్యాడ్గా అతని మీద స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అదే టైంలో ఇక్కడ ఒక గొడవ జరిగింది. కొంతమంది వ్యక్తులు ఇక్కడ తాగేసి కొట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు అని కూడా ఎవరైతే ఎల్లయ్య ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ ప్లేస్ చూస్తుంటే కూడా చాలా దారుణంగా ఉంది. అంటే మొత్తం చీకటిగా ఉంటుంది. ఇప్పుడే చీకటిగా ఉంది. నైట్ టైం వస్తే అసలు ఖచ్చితంగా కనిపించే అవకాశం కూడా ఉండదు. అయితే ఇదే ప్లేస్కి తీసుకొచ్చి చంపేశాడని చెప్పేసి అంటున్నారు. ఒకసారి చూద్దాం, పూర్తిగా విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరైతే ఎల్లయ్య నిందితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. ఇక్కడ సరిగ్గా వీళ్ళకి ఇల్లులు కూడా లేవు. అయితే అమ్మ చెప్పు, ఏంటి అంటే అతనే ఎల్లయ్య చంపేశాడు, మేకలు దొంగతనానికి వెళ్తుంటే చిన్న బాలుడు చూశాడని చెప్పేసి కూడా అందరూ చెప్తున్నారు. లేదు సారు, ఏం చేయలేదు. ఆయనకు మేము కళ్ళు తాగుతాము, మా దాంట్లో కళ్ళు తాగుతారు చిన్న పిల్లలు. అది కళ్ళు తెచ్చుకొని పోయినరు. కళ్ళు తెచ్చుకొని పిల్లలకి ఇచ్చినాడు. మాకు గవర్నమెంట్ ట్యాంక్ నీళ్ళు వస్తుంది. మాకు నీళ్ళు వస్తే ఆ నీళ్ళే తాగుతాం మేము. అవే నీళ్ళు స్నానాలు చేసుకుంటాం, అవే వండుకొని తింటాము. ఆ నీళ్ళు పట్టుకున్నాము, చేసినాము. ఆయన కళ్ళు భార్యకు పిల్లలకు కళ్ళు తీసుకొచ్చింది. ఇంకా ఇంటికాడనే ఉన్నాడు. సాయంత్రం 7 గంటలకు వాన పడ్డది. వాన పడితే ఇంకా వానలోనే బాబుని చంపేసిరంట 7 గంటలకు. ఇంకా వాళ్ళు అక్కడ కొట్లాడినరంట. అక్కడ ఉన్న వాళ్ళు ఎస్పీ గ్యాస్ తిక్కు వాళ్ళందరు కొట్లాడినరంట. ఆ బాబు పోయింది కూడా చూసుకోలేరంట. చూసుకోక ఏమైంది, ఇంకా నైట్ 7 గంటలకు చూసుకున్నారంట. వాళ్ళకి ఎట్లా తెలుసో తెలియదు. ఇంకా వాళ్ళందరూ ఇక్కడ మొత్తుకుంటూ వస్తే మేము ఏమైంది అని ఉరికినాము. ఉరికితే ఇంకా అప్పటికి పోలీసు వాళ్ళు బాబుని వేసుకొని పోతున్నారు. ఆడనే గుండ్ల అవతల వేసుకొని పోతుంటే మేము ఏమైందంటే ఇట్లా మీరే చంపిర్రు, మీరే చేసిర్రు. చిన్న పిల్లిగాడు పందిని పట్టుకునిక పోతే పందిని పట్టుకున్నారని మీరే 2 గాలు పట్టి నేల చంపేసిర్రు మీరే అని ఉత్తగా మా మీద అనవసరంగా ఇట్లా బట్ట కాల్చి మీందేస్తారు. మేము చంపింది లేదు, చేసింది లేదు. మాకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. రేపు మా పిల్లలకు కూడా అట్లనే అయితే ఒకవేళ ఆయనకు ఇటంగా అట్లా చేస్తే మా పిల్లలని తల్లులని అందరిని తీసుకొని నడి రోజున శిక్ష చేసి నడి రోజున బస్సులు కార్లు మా మీద ఎక్కించినా కానీ మేము చచ్చిపోతాము. కానీ అది ఉట్టి దారుణం సారు. ఆయన మీద వేసేది ఉత్త అనవసరంగా ఆయన మీద వేసారు. ఎవరన్నారు చంపారని చెప్పేసి? ఎవరన్నా వాళ్ళ తల్లిదండ్రుల? ఆ చనిపోయిన పిల్లగాని పెద్ద ఆయన కొడుకు ఉన్నాడు ఒక పిల్లగాడు. ఆ పిల్లగాడు చూసిండంట, వాళ్ళ మేనమామ చూసిండంట. మళ్ళీ వాళ్ళు చంపినప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్, ఆయన కాడ ఫోన్ ఉంటది, మళ్ళీ ఫోటో తీసేది ఉండే, వీడియో తీసేది ఉండే, ఎవరికన్నా ఫోన్ చేసి చెప్పేది ఉండే. అట్లా చెప్పలేదు, చేయలేదు. ఇంకా ఉత్తగా ఇప్పుడు దొరికినాక ఈడే చంపిండు అని వాళ్ళ మేనమామ రాపిచ్చిండంట. మొత్తం ఆయన పిల్లలేరా, ఆయన చంపితే ఆయన పిల్లలకు కూడా రేపు అదే గత చిన్న పిల్లలు ఉన్నారు. ఆయన పిల్లలు ఎవరైనా చంపుతారు. ఇది మొత్తం ముట్టి దారుణం సారు. ఎవరు చంపలేదు, చేయలేదు. ఆయనని అనవసరంగా శిక్ష చేసారు. ఎవరో కొట్లాడిన పగ మీద మా వాళ్ళు మొన్న కొట్లాడిరారు. ఆ పగ మీద తెచ్చి ఇళ్ళ మీద వేస్తారు అట్లా. కానీ మనం చంపలేదు. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు, ఇప్పుడు ఎల్లయ్య అనే వ్యక్తి అసలు ఇక్కడ ఎలా ఉంటాడు? అతను ఏం పని చేస్తాడు? ఆయన ఇట్లనే ఇంకో ఇంతకు ముందు కళ్ళు కాంపౌండ్ లా చీసలు జీతం ఉంటుండే. ఇంకా అతనే మంచిగా ఉంటాడు. ఇంకా ఆయన మంచిగా ఉంటాడు అని చూసి అట్లా వారవలేక ఆయన మీద అట్లా వేసిర్రు సారు. ఎవరి మీద గొడవలకు ఓడు, ఈయన మంచిగా ఉంటాడు, ఎవరి దాంట్లోకి ఓడు అని వారవలేకనే వాళ్ళు ఒట్లాడి చేసుకొని వాళ్ళు తలకాయలు వాళ్ళ కొట్టుకుర్రు, పట్టీలు కట్టుకుర్రు నెత్తులకు అన్ని. ఇంకా వాళ్ళు కొట్టుకొని మంచిగానే అయ్యిర్రు. ఇంకా వాళ్ళు చంపేసుకునే పిల్ల కానీ ఈయన మంచిగా ఉంటాడు కదా, ఈయన మీద వారవలేక బట్ట కలిసి ఈయన మీద వేసిర్రు ఈయన చంపిండని.
ఇంకా వాళ్ళు అయితే మాకు సొంత మేనమామలే, మా అమ్మ తమ్ముళ్ళే వాళ్ళు. ఇంకా మళ్ళీ అందులో నా మీరు అసలు ఏ పని చేస్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు నువ్వు చెప్పింది కాకుండా ఇప్పుడు అడుక్కుంటాము, సండే సండే అడుకొచ్చుకుంటాము. ఇంకా పాత సామాను ఏర్కొచ్చుకుంటాం సార్, వాటర్ బాటిల్, బీర్ సీసాలు అవి ఏరుకొని అమ్ముకుంటాము. ఇంకా ఇవే చేసుకొని బతుకుతాము. ఇంకా కాగితాలు ఏరుకుంటాము, ఇంకా అడుకో తినే బతుకుతాం. ఇంకా అన్నము అది ఉదయం కూడా అడుకొచ్చుకొనే తింటాం సార్. మాకేమి లేదు, ఒక జాగా లేదు, ఇల్లు లేదు, ఇట్లనే బతుకుతాం, ఇట్లనే ఉంటాము. మా పిల్లలు మేము అంతా ఇట్లాగే షాద్నగర్ ఏరియా మొత్తం తెలుసు మా గురించి. అడుకో తిని బతికేది మొత్తం. ఇక ఈ వేషాలు కట్టుకొని తింటాం మేము, గజ్జలు ఇవి. మాకైతే ఇది అంతా ఒట్టి అన్యాలము. మేము చేసిన హత్య కాదు ఇది, ఎవరో చేసిపోయిన హత్య మా మీద చేసి ఆయన చిచ్చ చేస్తారు ఇట్లా. పాలలు కావాలి మాకు, మేనవాళ్ళు కావాలి. మళ్ళీ అట్లా నా పేరు కూడా రాపిచ్చిర్రు అంట చూడు సార్. అట్లా వాళ్ళకి అడ్డం పోయింది లేదు, వాళ్ళని చేసింది లేదు. ఇవన్నీ కట్టుకొని ఇట్లా వేషాలు కట్టుకొని అడుకొచ్చుకొని తింటాము మేము. ఇప్పుడు ఎల్లయ్య మీకు బ్రదర్ అంటే కదా, మీ తమ్ముడు అవుతాడా? తమ్ముడు అవుతాడు. ఈయన తమ్ముడు. ఏంది అసలు ఎల్లయ్య ఇక్కడ ఎట్లా ఉండేవాడు? చాలా మంచిగా సారు. ఎవరు గొడవల కోడు, ఎవరు కొట్లాడినా పోడు, ఎవరు దాంట్లో కోడు, ఎవరన్నా పంచాయతీలు అయితే పోడు. అట్లా సింపుల్ గా అది మంచిగా ఉంటాడని చూసి ఆయన మీద అట్లా వారవలేకని అట్లా హత్య చేసిరు సారు. ఇంకా ఇంతే, ఇంకా హత్య చేసిరు. ఆయనని కావాలని మంచిగా ఉంటున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని ఆయన మీద అట్లా దారుణంగా చేసిర్రు. ఆయన అయితే ఎవరు గొడవల కోడు. ఇంతవరకు ఎవరితోనూ అట్లా కొట్టుకొని ఆడుకొని బతుకుతారు. ఎవరితోనో కొట్లాడాలి ఇప్పటి వరకు. ఆయన కూడా ఎట్లాంటి పగలు లేవు, ఎట్లాంటి మీద ఫీలింగ్ లేదు, ఎట్లాంటి ఫీలింగ్ లేవు, ఎవరి మీద కొట్లాడాడు ఆయన. చెప్పండి, అంటే ఏంది ఇప్పుడు? అంటే మీ తమ్ముడు చేశాడని చెప్పేసి అంటున్నారు. లేదు సార్, మా తమ్ముడు చేస్తే నడి రోజు నరకండి సార్. సీసీ కెమెరాలు చెక్ చేసి మన హాస్టల్ చర్చి సార్ ఇల్లు ఉంది, ఆ 4 సీసీ కెమెరాలు చెక్ చేసి వాళ్ళు ఏ నుంచి వచ్చిండ్రు, ఎక్కడ పోయిండ్రు, ఏం కథ అని మా తమ్ముడు కూడా చంపితే మా ఫ్యామిలీ మొత్తాన్ని ఇట్లా నరికాడు సార్. అంటే మీ తమ్ముడు చేయలేదంటావు? చేయలేదు సార్. అంటే వేరే అబ్బాయి చూసి చెప్పాడని చెప్పేసి అంటున్నారు కదా. చెప్తున్నా సార్. ఇప్పుడు నువ్వేం చెప్తావు, నేనేం చెప్తాను సార్. కానీ మనకు రియల్ కనపడాలంటే సీసీ కెమెరాలు చెక్ చేయాలి. తీసుకెళ్లారా మీ తమ్ముడిని పోలీసులు? ఎప్పుడు తీసుకెళ్లారు? రాత్రి 2 గంటల సార్. నిన్న లే 11 అయింది, 11 గంటలకు తీసుకుపోయారు సార్. నీకు అతను ఒక్కనే తీసుకెళ్లారా, అతనితో పాటు ఇంకెవరన్నా తీసుకెళ్ళారు? భార్యని అమ్మని ఒకసారి తీసుకుపోయినారు. మళ్ళా రాత్రి 2 గంటలకు వచ్చి పిల్లలు 4 పిల్లలు, 3 మగ పిల్లలు, 1 ఆడపిల్ల పండుకున్నారు. పండుకుంటే ఇంకా డోర్ల మొత్తం వేసి ఇంకా తీసుకుపోయారు సార్. ఇంతవరకు కనపడలేదు. ఏడ ఉండరు తెలియదు మాకు. ఏడ ఉండరు, చార్మినార్ PS లో మొత్తం తిరిగి వచ్చారు సార్. చార్మినార్ లానే ఉన్నారు అని చెప్తున్నారు. చార్మినార్ పోలీస్ PS కాడిపోతే పిల్లలు లేరు, తల్లి లేరు, వేరే కాడికి పంపించినామని చెప్తారు. చిన్న పాలు తాగే పాప ఉన్నది, ఆ పాపకు పాలు ఇవన్నీ గిటంగా వనిస్తలేరు. ఛాయ్ నన్ను ఇస్తామంటే గిటంగా వనికిస్తలేరు. చిన్న పిల్లల కన్నా పోయాలి కదా సార్ ఛాయ్ తాగటోళ్ళు, వాళ్ళకి ఇటంగా పోయనిస్తలేరు. వాళ్ళు లేరు అని చెప్తున్నారు. ఇక్కడ ఏడేసిది కూడా చెప్తలేరు, అట్లా నన్ను కూడా చెప్తలేరు. చెప్పనా? మా చిన్నమ్మనే మా భార్య చెప్పింది, మా చిన్నమ్మనే ప్రెగ్నెంట్ ఉంది, ఇవాళ డెలివరీకి ఉన్నది. ఆమెను కూడా తీసుకుపోయారు సార్. తీసుకుపోయి లోపల వేసిర్రు. తండ్రిని, తల్లిని, పిల్లల్ని తీసుకుపోయి అందరు లోపల వేసిర్రు. ఏ షాద్నగర్ PS లో చూపిస్తలేరు, ఏ PS లో చూపిస్తలేరు సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదా మీకు? చాయ్ ఇస్తామంటే గిటంగా ఇక్కడ లేరు, తీసుకుపోయినరు. తల్లులని పిల్లల్ని పంపించేసినాం అని చెప్తారు. ఫస్ట్ ఏమో పిల్లలని తల్లిని ఇంటికి పంపించేసినాం నైట్ అని చెప్పారు పొద్దుగాల పోతే. ఇప్పుడేమో లేరు, వేరేతో పంపించినాం అని చెప్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు వేరే PS లో ఉన్నారు, కొత్తూరులో ఉన్నారు, కొత్తూరు పోయినాం, ఆడలేదు సార్. ఎక్కడ లేరు, వాళ్ళు ఏమో చూసుకోమంటారు. వాళ్ళేమన్నా మీతో మాట్లాడడానికి ట్రై చేశారా? ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మా సొంతం. వాళ్ళేమో పెద్ద కొడుకులు, మేము చిన్న కొడుకులు, అన్నదమ్ముల పిల్లలు సొంతం. జరిగిన తర్వాత మీతో మాట్లాడారా దీని గురించి? అన్న మాట్లాడాలి సార్. అంటే చనిపోయిన ప్రియాని మేనమామ, చనిపోయిన ప్రియాని తల్లి మా మీద కచ్చబట్టి కేసు పెట్టి సార్. నేను నాకు తేలు కడితే నాకు మంత్రం సార్. నీ కాలం అంటే తేలు కరిస్తే మీరు మంత్రం చేస్తారా? రాదు నాకు.
అంటే నా మీద పాయలు మా సొంత పెద్ద ఆయన కొడుకులు చేస్తారని ఈయన చేస్తాడని చెప్పి అట్లా పుట్టించుకొని లేని బోధం మొత్తం నా మీద వేసాడు. అట్లా అంటే చేతబడేది అంటున్నారు, నాకు అర్థం కాలేదు. మంత్రం బాణవాతి కింద చేస్తామని చెప్పి అంతా ఇక మన పిఎస్లకు సాలరకు అంతా చెప్పి ఈ కంప్లీట్ ఇచ్చారు సార్. ఇంతకు ముందా? ఇంతకు సార్. అంటే మీకు నిజంగా వచ్చా చేస్తారా? లేదు సార్, నీ కాలుపోతాం మనకు ఇక సాసు అట్లాంటి ఏం రావు. మనకు రా సార్. నీ కాలు మరి మీ జీవనోపాధి ఏంటి? మేము దేవరలో సార్. దేవరి అంటే లే బీసీ ఏ పని చేస్తారని అడుగుతుంది. చెప్తే పోతురాజు అంటే మీ మీద కావాలని చేశారంటారు. చేస్తాం సార్. ఇగో చంపిందేమో గాడ సార్. నీ కాలు మొత్తం ఇగో ఆ హాస్టల్ లేదు, హాస్టల్ కాడ ఆ టవర్ లేదు ఆడని చెప్పారు. మేము వాళ్ళ గురించి మొత్తుకుని వస్తే మేము మా కొడుకు మా కోడలు పోయిర్రు అంటే ఉల్ట మా మీదనే పెట్టారు. ఇంతే మేము వాళ్ళకి మర్యాద పోతే వాళ్ళు మా మీద పెట్టారు. ఇంతే సార్ కాలం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మా తమ్ముడు నా 4 తమ్ముడు పిల్లలు ఏ స్టేషన్లో ఉండో తెలియదు. 6 మంది మొత్తం చిన్నపిల్లలు సార్. పాలు తాగుతావు పిల్ల, పాలు తాగుతావు పిల్ల మొత్తం ఇంత పిల్లలు సార్. మొత్తం అలా వాళ్ళ గురించి మేము కూడా ఆడుతున్నాం సార్. ఏ స్టేషన్లో పెట్టింది మాకు తెలియదు సార్. పొద్దున నుంచి ఎక్కడ ఆడుతున్నాము, కొత్తూరు పోయి ఇచ్చినాం, అక్కడ పోయి ఇచ్చినాం సార్. ఏడే పెట్టింది చెప్తలేదు.